మేడం గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరపున. నిజంగా ఆయన వచ్చి 2.5 నెలలు అయినా కానీ ప్రజల్లో విశేష స్పందన వస్తుంది. నిజంగా ఏం చెప్తారు దీన్ని? మనం చూసుకున్నట్టయితే నిజంగా ఒక మంచి లీడర్గా ఎమర్జీ క్యారెక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అని అందరూ మాట్లాడుకున్న పరిస్థితి. ఏం చెప్తారు మేడం? అలాంటి వాళ్ళు రావటం కూడా, ఇలాంటి వాళ్ళు రావాలి, దేశం అప్పుడే మనకు ముందుకెళ్తుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రావటం ఒకటి, నిజాయితీ పనులు రావటం ఒకటి. ఎందుకంటే మనం ఆయన ఎన్నికల ల్యాప్టాప్ పెట్టి మనం చూస్తేనే ఎంత నిజాయితీగా చూపెట్టారు. 5,700 కోట్లు, మళ్ళా వాళ్ళ వైఫ్ది కూడా 4,000 కోట్లు చూపెట్టారు. సో ఇవన్నీ కూడా మనకు నిజాయితీగా కనిపిస్తున్నాయి. సో ఈవేళ రేపు ట్యాక్స్ లెగ్గొట్టే వాళ్ళు ఉన్నప్పుడు, సో వీళ్ళ ఆస్తులంతా కూడా ఎంత బంగారం, వెండి, ప్రతిదీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. డైమండ్స్ కాడ నుంచి కార్ల దగ్గర నుంచి ప్రతిదీ మెన్షన్ చేశారు. సో ఇంత ఓపెన్ గా, ఇంత ధైర్యంగా ఇప్పటి వరకు ఇండియాలో కూడా ఎవరు కూడా ధనిక ఎంపీయే కానివ్వండి, ఇక్కడ అది కాకుండా వాళ్ళు పెరిగిన విధానమే కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీటికి ఆ ధైర్యానికే కానివ్వండి, అలా ఓపెన్ గా మనం వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వటానికే కానివ్వండి, ధైర్యంగా నేను రాజకీయాల్లో ఇంత ఉన్న వాళ్ళు ఏదో బిజినెస్లు చేసుకుందాం, అక్కడ ఇండస్ట్రీస్ అవి ఇవి పెట్టుకుందాం, ఆ పార్టీ కొంచెం ఈ పార్టీకి కొంచెం డబ్బులు ఇచ్చేసి మన పని మనం చేసుకోబోదు, మన పని మనం చేసుకుందాం, మన వ్యాపారాలు మనం చేసుకుందాం అనే వాళ్ళే ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చినా కూడా. అంటే రాజకీయాలకు రాకుండా అట్లా పైన రాజకీయాలు టచ్ చేసినట్టు వాళ్ళకి వీళ్ళకి ఫండ్స్ ఇచ్చేసి మన పని మనం చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఆయన అయితే, పెమ్మసాని గారు అయితే ఖచ్చితంగా ఆ రాజకీయాల్లో నేను ఉంటాను. ఆయన ఇంటర్వ్యూ చూస్తే అనిపించింది, ఖచ్చితంగా నేను రాజకీయాల్లో ఉంటాను, నేను ఎంతకైనా ఫైట్ చేయగలుగుతాను, నేను వదిలి వెళ్ళను, దేశాన్ని వదిలి వెళ్ళను. నార్మల్ గా ఎన్ఆర్ఐస్ అనగానే కొన్ని రోజులు వెళ్ళిపోతారు ఎలక్షన్, బట్ కానీ నేను వాళ్ళతోనే ఉంటానని గుంటూరు ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం. జయదేవ్ గారు పోయిన తర్వాత మన కొంచెం అంటే, ఎందుకంటే జయదేవ్ గారు మంచి క్యాండిడేట్ మనకు ఉన్నారు, టీడీపీకి ఉండేవాళ్ళు. సరే అలాంటి ఆయన ఎంపీ ఆయన ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంకే కానివ్వండి, పార్టీ పరంగా అన్నిటికీ బాగానే ఉంది. కానీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆయన చాలా ఇబ్బందులు పాలు చేసేటప్పటికి రాజకీయాల నుంచి భయపడతారు కదా. సో అని చెప్పి ఆయన రాజకీయాలకు విరమించడం జరిగింది. సో అలాంటి టైంలో పెమ్మసాని గారు రావటం, సో ఆయన పోటీ చేస్తానంటాం. సరే ఆయన పోటీకి చేస్తున్న దానికి అందరూ అంటే ఇతను గల్లా గారు కూడా సపోర్ట్ చేయటం, ఆయనకి ఇస్తే బాగుంటది అనేది ఆయన కూడా సపోర్ట్ చేయటమే కానివ్వండి, ఆయనకి వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచి తెలుగుదేశం అంటే ఒక అభిమానం. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా వాళ్ళకి తెలుగుదేశం అంటే అభిమానం. ఆయన బుర్రిపాలెం నుంచి వచ్చారు, కృష్ణ గారికి బంధువులు కూడా అవుతారు, కృష్ణ పుట్టినరోజు ఏం పుట్టారు అని కూడా చెప్తున్నారు. ఇంకొకటి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు అమెరికా పర్యటనలు చేసేటప్పుడు పెమ్మసాని గారు అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి అమెరికాలో, ఆయన ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళి ఆయన మీటింగ్స్ కే కానీ అక్కడికి వెళ్ళి కలిసేవాళ్ళంట. అంటే ఆయన చూడటానికి, ఆయన ఇచ్చే ప్రెజెంటేషన్ వినటానికి, బాబు గారు మీటింగ్స్ అన్నిటికీ కూడా అటెండ్ అయ్యేవాళ్ళంట. అంటే అంత అభిమానం తెలుగుదేశం అంటే అనేది మనకు కనపడుతుంది. ఇట్లాంటి వాళ్ళు రావటంతో రాజకీయాల్లోకి కొంచెం కరప్షన్ అనేది తగ్గుతుంది. ఇలాంటి వాళ్ళు అంటే రాజకీయాలు అంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళు రావాలి ఖచ్చితంగా రాజకీయాల్లోకి. అప్పుడే గాని దేశం భవిష్యత్తే కానివ్వండి. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు అమెరికా నుంచి వచ్చారని అంటే కంపల్సరీ వాళ్ళు ట్యాక్స్లు కట్టాలి అక్కడ. ఇక్కడ మన వాళ్ళు ఎంతమంది ట్యాక్స్లు ఎగ్గొడుతుంటారు. ఇప్పుడు ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి కోసమే అఫ్టర్బిట్ లో వాళ్ళకి ఆస్తులు ఉన్నా కూడా, ఇప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్షల కోట్లు ఉంది, కానీ చూపెట్టగలిగే ధైర్యం ఉందా? అదేమైనా కష్టపడి సంపాదించాడా? కష్టపడి చేసి సంపాదించిన సొమ్ములైతే ఎవరైనా చూపెడతారు, ధైర్యంగా చూపెట్టగలుగుతారు. అంటే అంచెలంచెలుగా ఎదిగారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం ఉంటది. ఇది మొత్తం 10-15 ఏళ్లలో ఎదిగిన వాళ్ళు ఎలా చూపెడతారు? సో వాళ్ళకి ఒక బేస్ అనేది కూడా లేని వాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. అందుకే వాళ్ళు అంత చూపెట్టుకోలేకపోతున్నారు. అందుకే కారు కూడా లేదని చూపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కారు కూడా లేదంట, కానీ నీళ్లు తాగే బాటిల్ 5,000 రూపాయలు, ఒక వాటర్ బాటిల్ 5,000 రూపీస్, మళ్ళీ ఆయన అకౌంట్ లో ఉండింది 7,000 రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మూలాన
దేశం ఎంత నాశనం అవుతుంది. ఇలాంటి పెమ్మసాని గారు లాంటి వాళ్ళు వస్తే కానీ ఈ దేశానికే కానివ్వండి, రాష్ట్రానికే కానివ్వండి, ప్రజలకు అందరికీ కూడా మంచి జరుగుతుంది అని అయితే మనకి ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. అంటే పర్లేదు రేపు పొద్దున ఫ్యూచర్ బాగానే ఉంటది అనే రేపు ఒక భరోసా కానివ్వండి, ఇవన్నీ మనకు కనపడుతూనే ఉంటది. సో ఖచ్చితంగా పెమ్మసాని గారు లాంటి వాళ్ళు రావాలి. ఆయన తెలుగుదేశంలో ఉండటమే కానివ్వండి, ఆయన ఎంచుకున్న పార్టీ అంటే తెలుగుదేశం అంటే ఆయనకు అభిమానం కాబట్టి ఖచ్చితంగా ఆయన తెలుగుదేశంలో మా పార్టీలో రావటం మాకు అందరికీ కూడా అదృష్టం లాంటిది అనుకోవాలి. ఎందుకంటే ఆయన పని చేసే విధానం, చెప్పే విధానం, సో బాబు గారిని ప్రజలతో కలిసిపోయే విధానమే కానివ్వండి. సో రేపు గెలిచిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతారనే డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా కూడా నేను వెళ్ళను ఇక్కడే ఉంటాననే కానివ్వండి, అపోజిషన్ వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టి ఏం చేసినా నేను ధీటుగా ఎదుర్కొంటానని చెప్పటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనకు ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు ఉండాలి, రావాలి అనేది అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అంటే కొన్ని చూస్తే మేడం ఆయనకి ఎదురుగా ఎవరైతే ఉన్నారో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి, భయపడి పారిపోతున్న పరిస్థితి, ఇవన్నీ చూసుకున్నట్టయితే నిజంగా గుంటూరు రూపురేఖల్ని గల్లాజీదేవి మార్చేస్తాడు, గుంటూరు రూపురేఖల్ని పెమ్మసాని మార్చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మార్చే అవకాశం ఉంటది. ఎందుకంటే ఆయనకి దేశం మీద ఉన్న భక్తే కానివ్వండి, దేశం మీద ఉన్న ఇంట్రెస్ట్, అంటే ఇప్పుడు ఆయన సెటిల్ అయిపోయాడు, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, ఆయన ఇంకా కష్టపడి సంపాదించి పరుగులు పెట్టి సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడాలన్న అవసరం కూడా లేదు. పొలిటికల్ లో ఉంటే ఉండే ఇబ్బందులు ఉంటాయి, సో ఇవన్నీ పడాల్సిన అవసరము లేదు. అయినా ఆయన ఎందుకు వచ్చాడు? ఇక్కడ వచ్చి ఆయన ఏం సంపాదించాల్సిన అవసరం కదా, హ్యాపీగా అమెరికాలోనే ఉండొచ్చు కదా. కానీ దేశానికి ఏమైనా చేయాలి, మన దేశ ప్రజలకు మనం ఏమైనా చేయాలి, మనం పుట్టి పెరిగిన ఊర్లకు ఏమైనా చేయాలనే దానికి ఆయన రావటం జరిగింది. సో ఖచ్చితంగా ఆయన మూలాన ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా అక్కడ నామినేషన్ వేయడానికి భయపడుతున్నారో అని అంటే దానికి ఎంత ప్రభావం చూపిస్తుందో ఆ గుంటూరు జిల్లా అంతా కూడా అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంకోటి కిలారి రోసయ్య గారు అని ఆయన నేను నిలబడలేను, నేను ఉండను, నేను నిలబడలేనని పలుమార్లు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నా కూడా ఆయన లేదు, ఏదో ఓడిపోతే కూడా ఓడిపోయావు కానీ నువ్వు అక్కడ క్యాండిడేట్ ఎవడు దొరకనట్టు ఇంకా అక్కడ ఉండు అన్నట్టు జరిగింది. అది సరే అని ఖచ్చితంగా అక్కడ అపోజిషన్ నిలబడ్డాడు కానీ ఆయనకి తెలుసు ఓడిపోతున్నామని. సో మెజార్టీ మటుకు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చి నా పెమ్మసాని గారు ఎంపీ అయ్యి పార్లమెంట్కి ఖచ్చితంగా వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ.